యూట్యూబ్ చూస్తున్న వీక్షకులకు నమస్కారం. నేడు చాలామందిలో నీరసం అనే సమస్యను చూస్తున్నాం. ఏ పని చేయాలన్నా కూడా చేయడానికి మనసు అంగీకరించినా కూడా ఆ పనిని ఎనర్జీ లేకపోవడం వల్ల వాయిదా వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనికి గల ప్రధాన కారణం ఎనర్జీ అనేది సరిగా లేకపోవడమే. ఈ ఎనర్జీ అనేది తగ్గడానికి ప్రధాన కారణాలు చూసినట్లయితే ముఖ్యంగా రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా హార్డ్ వర్క్ చేయడం, అలాగే ఎక్కువసేపు గంటల కొద్దీ పనిచేయడం, అలాగే లేట్ అవర్స్లో తినడం, తినే ఆహారంలో కూడా సరైన పోషక పదార్థాలు లేకపోవడం, ఇలాంటి కొన్ని ప్రధాన కారణాల వల్ల ఇమ్యూనిటీ స్థాయి అనేది తగ్గి ఎనర్జీ అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క ఎనర్జీ లేకపోవడం వల్ల చేసే పనులపై ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోయి ఆ పనులను వాయిదా వేయడం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యకు హోమియో వైద్యంలో జిన్సింగ్ అనే మదర్ టించర్ చాలా బాగా పనిచేస్తుంటుంది. ఎప్పుడైతే నీరసం, నిస్సత్తువ అనేది ఎక్కువగా ఉండి ఏ పని మీద శ్రద్ధ లేకపోవడం, ఏ పనిని చేద్దామన్నా కూడా వాయిదా వేసే తత్వాన్ని కలిగి ఉన్న సందర్భాల్లో ఈ యొక్క జిన్సింగ్ అనే మదర్ టించర్ను వాడుకోవడం వల్ల ఇమ్యూనిటీ స్థాయిని పెంచి ఎనర్జీ స్థాయిని కూడా ఎక్కువగా పెంచి చేసే పనిలో శక్తిని కల్పిస్తుంటుంది. అలాగే ఎక్కువ స్ట్రెస్కు లోనైనప్పుడు కూడా ఈ యొక్క మదర్ టించర్ను వాడుకోవడం వల్ల ఈ స్ట్రెస్ సమస్య నుండి కూడా తొందరగా బయటపడవచ్చును. అలాగే ఏదైనా వ్యాధులు వచ్చిన తర్వాత తీవ్రమైన నీరసంతో బాధపడుతున్నప్పుడు కూడా ఈ యొక్క మదర్ టించర్ను వాడుకోవడం వల్ల ఆ యొక్క నీరసం అనే సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. అలాగే చాలామంది ఎక్కువగా నర్వ్స్ వీక్నెస్ సమస్యతో బాధపడుతుంటారు. అలాంటి వారికి కూడా ఈ యొక్క జిన్సింగ్ అనే మదర్ టించర్ వాడుకోవడం వల్ల ఆ యొక్క నర్వ్స్ వీక్నెస్ నుండి త్వరగా బయటపడవచ్చును. ముఖ్యంగా ఈ యొక్క జిన్సింగ్ అనే మదర్ టించర్ ఎనర్జీని బూస్ట్ చేయడం లోపల, అలాగే స్ట్రెస్ సమస్యలను తొందరగా తగ్గించడం లోపల, అలాగే ఎప్పుడైతే లో లెవెల్ ఎనర్జీ ఉంటుందో ఆ ఎనర్జీ స్థాయిని పెంచడంలో ఈ యొక్క మదర్ టించర్ అనేది చాలా బాగా పనిచేస్తుంటుంది. ఈ మదర్ టించర్ను వాడుకునే విధానాన్ని చూసినట్లయితే ఉదయం ఒక 10 చుక్కలు, సాయంత్రం ఒక 10 చుక్కలు ఒక హాఫ్ గ్లాస్ వాటర్లో వేసుకొని సుమారు ఒక 1 మంత్ పాటు కనుక వాడినట్లయితే ఈ యొక్క నీరసం, నిస్సత్తువ, అలాగే లో లెవెల్ ఎనర్జీ సమస్యతో బాధపడే వారికి ఆ యొక్క సమస్య నుండి త్వరగా బయటపడవచ్చును. మరి యొక్క ఆరోగ్య సమస్య గురించి వచ్చే ఎపిసోడ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం.